నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తార్నాక ఇన్నోవా హాస్పిటల్లో దారుణం 9 నెలల చిన్నారికి ఆపరేషన్ వికటించి మృతి యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యకారుల ఆగ్రహం మత్స్య శాఖాధికారి బదిలీ నిలిపివేయాలని డిమాండ్ జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రతి పథకాలు ప్రజలకు అందుతాయన్న డీకే అరుణ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు ఒకరి మృతి ఇక డీటెయిల్స్ చూస్తే తార్నాక ఇన్నోవా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది గుండె జబ్బుతో హాస్పిటల్లో చేరిన 9 నెలల చిన్నారికి ఆపరేషన్ వికటించి మృతి చెందింది 2 లక్షలు డబ్బు కట్టించుకొని చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్య శాఖ అధికారి షకీలా బాను అక్రమ బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మత్స్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ సెంటర్లో మత్స్యకారులు ఆందోళనకు దిగారు నడి రోడ్డుపై రాస్తా రోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది అన్యాయంగా ప్రజాప్రతినిధులు మత్స్య కార్మిక సొసైటీల పేరు మీద నడుస్తున్న ఓ కార్మికుల చట్టాన్ని కాలరాశ ప్రయత్నం చేస్తారు. ఇవాళ పుండు మీద కారం చల్లే విధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు మత్స్య కార్మిక మత్స్య శాఖలో జోక్యం చేసుకొని ఇవాళ షకీలా బాను అనే DF డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ని ఇవాళ కావాలని బదిలీ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ 3 సంవత్సరాలకు ఒక బదిలీ ఉండాలి కానీ ప్రజాప్రతినిధులు చేయాలన్న ప్రయత్నం చేస్తారు. ఇవాళ మత్స్య కార్మికుల అన్ని సంఘాలు జిల్లాలో ఉన్న 108 సంఘాలు ఇవాళ 7,500 మంది సభ్యులు అందరు ముక్త కంఠంతో అధికారి మాకు ఉండాలి, మాకు వచ్చే ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ అందకుండా చేస్తారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఆ అక్రమ బదిలీ ఎవరైతే DF షకీలా బాను అయితే ఉందో ఆమెని మళ్ళా యథాస్థితిలో అంటే యాదాద్రి భువనగిరి జిల్లా DFగా కొనసాగించాలని మేము కోరుతూ ఇవాళ నిరసన కార్యక్రమం చేశాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇవాళతో అంతం కాదు, ఈ కార్యక్రమం ఇట్లనే కొనసాగుతుంది. ఆమెని భువనగిరి తీసుకొచ్చే వరకు ఆ పోరాటం ఆపమని మత్స్య కార్మికుల తరఫున కోరుతా ఉన్న జై తెలంగాణ. జిల్లా మొత్తము ఫిషరీస్ కమ్యూనిటీ ఖండిస్తూ ఉన్నది. మేము ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని ఈ అధికారిని ఎవరైతే ఉన్నారో షకీలా బాను యొక్క అక్రమ బదిలీని ఆపవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మత్స్య కార్మిక శాఖలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈమె వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా చాలా మంచిగా ప్రయత్నం చేస్తూ ఉంది. మత్స్య కార్మికుల సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశలో ఆమె పర్సనల్గా చొరవ తీసుకొని మంచి అధికారిగా గుర్తింపు పొందుతున్నటువంటి సమయంలో ఒక అధికారిని బదిలీ చేయడం వల్ల సమస్యలన్నీ మళ్ళీ ముందుకు వచ్చేటువంటి
వచ్చేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా ఈ మత్స్యశాఖలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మరి జోక్యం చేసుకొని ఈ అక్రమంగా బదిలీ చేస్తున్నారు. కాబట్టి మేము ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఇలా బదిలీ చేయడం బాగులేదు. కాబట్టి మేము ఐక్య కార్యాచరణ తరఫున ఈమెని మళ్ళీ ఇక్కడనే యాదాద్రి జిల్లాకే బదిలీ ఇక్కడనే ఉండే విధంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ కాకపోతే అందరం మళ్ళీ డిసైడ్ చేసుకొని ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తీసుకొస్తున్నాము, దీన్ని అక్రమ బదిలీ నిలిపేయాల్సిందిగా విజ్ఞప్తి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈరోజు పలు చోట్ల భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మాజీ మంత్రివర్యులు డీకే అరుణ పాల్గొని సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చేసే ప్రతి పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు. కుల మత భేదాలు లేకుండా ఓటుగల ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాలని, వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్లో బీజేపీ పార్టీని గెలిపించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇది ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 18 లక్షల సభ్యత్వం బీజేపీ పార్టీకి ఉంది మన తెలంగాణలో. దేశం మొత్తం మీద 11 కోట్ల 50 లక్షల మంది సభ్యులు బీజేపీ పార్టీకి సభ్యులుగా ఉన్నారు. ఈ యొక్క సభ్యత్వం ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి 18 లక్షలు కాకుండా ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలోనే మళ్ళీ ఒక 18 లక్షల సభ్యత్వాన్ని చేర్చాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని బీజేపీ పార్టీ తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటింట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ దేశాన్ని కాపాడగలిగేటటువంటి ఒక బలమైన నాయకుడిగా నరేంద్ర మోడీ దేశమంతటా ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలతో రెండవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా, అంటే పోయినసారి వచ్చిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని స్వయంగా అధిక స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ రెండవసారి మరి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణలో కూడా 4 పార్లమెంటు స్థానాలని బీజేపీ 303 స్థానాలు గెలుచుకున్నది అంటే కానీ 4 స్థానాలు తెలంగాణ నుంచి కూడా ఉన్నాయి. నిధులు రాకుంటే అన్ని పథకాలకు ఇక్కడ ప్రభుత్వం ఒక పూట కూడా అడుగు ముందుకేయలేదని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేసేది అభివృద్ధి. మొత్తం కేసీఆర్ చేస్తున్నటువంటి భ్రమ మనం తొలగిపోవాలా, వాళ్ళు కలిగించేటటువంటి భ్రమలు ఉట్టి మోసమని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు ఒక కులానికి, ఒక మతానికి అభివృద్ధి జరగదు, ప్రతి ఒక్కరికి జరిగేది అభివృద్ధి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి కూడా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని మీ అందరూ కూడా కాంక్షించి అందరూ కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వండి. పెద్ద మెజార్టీతో వార్డులో కౌన్సిలర్ని గెలిపించండి అని చెప్పి మన అందరూ నేను కోరుకుంటూ మరి ఇక్కడ ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరి చేతులైతే నమస్కరిస్తూ మరి సభ్యత్వ నమోదులో సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆధోని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆధోని నుండి కర్నూలుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తూ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారుడు బస్సు కింద బైక్తో సహా ఇరుక్కొని పోయాడు. బస్ ఓనర్ స్పీడ్ ఉండడంతో కింద చిక్కుకొని ద్విచక్ర వాహనదారుని కొద్ది దూరం అలాగే లాక్కొని పోవడంతో తల మొత్తం నుజ్జునుజ్జాయింది. సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు ఎస్ఐ కె రామ సుబ్బయ్య కేసు నమోదు చేసుకుని మృతుడి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట్ పిఎస్ పరిధిలో చిన్న పిల్లలకు తీసుకువెళ్లి వారి వద్దనున్న బంగారాన్ని దొంగతనం చేస్తున్న అనురాధ అనే మహిళను
మలక్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు చాక్లెట్లు చూపించి వారిని ఎత్తుకెళ్లి పిల్లల దగ్గర ఉన్న బంగారాన్ని కాజేసి అమ్ముకుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఒక నోటోరియస్ హ్యాబిచువల్ అఫెండర్, ఒక లేడీ క్రిమినల్, ఆమె పైన 25 కేసెస్ ఉన్నాయి. థెఫ్ట్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్, చిన్న చిన్న పిల్లలతోటి అటెన్షన్ డైవర్ట్ చేసిన తర్వాత she used to commit the theft, diversion attention ద్వారా. ఆమె పేరు వెగ్నమ్ అనురాధ. ఈ అనురాధ వైఫ్ ఆఫ్ లేట్ సయ్యద్ ఆరిఫ్, ఏజ్ 30 years, లేబరర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ టెంపరీ అడ్రస్ హనుమంతరావు హాస్పిటల్ పక్కనే, రేల్పేట్, గుంటూరు టౌన్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఒరిజినల్ ఆమె నేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ అరెస్ట్ నిన్న జరిగింది, నిన్న ఈవినింగ్ కర్మన్ ఘాట్ నందన్ వనం ఏరియా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఈ అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్ తర్వాత టోటల్ 25 కేసెస్కి డిటెక్షన్ జరిగింది. ఈ 25 కేసెస్లో ఇవన్నీ 3 కమిషనరేట్స్, అంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ కలిసి 25 కేసెస్ పైన డిటెక్షన్ జరిగింది. అండ్ ఇంట్రోగేషన్ తర్వాత టోటల్ 57.6 grams గోల్డ్ ఆర్నమెంట్, తర్వాత 681 grams సిల్వర్ యాంక్లెట్స్, అన్ని టోటల్ వర్త్ 3,80,000 పైన రికవరీ జరిగింది. ఈ ప్రాసెస్లో ఒక స్మాల్ కటర్ కూడా ఉంది, మీరు చూసారా, ఒక చిన్న కటర్. ఈ కటర్ కూడా రికవరీ జరిగింది, విచ్ వాజ్ యూజ్ టు కమిట్ ది అఫెన్స్. ఈ ఆమెకి ఏమో అంటే టిపికల్ జనరలీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ అంటే 10 rupees చూపిస్తున్నారు, లేకపోతే సమ్ చాక్లెట్, ఐస్ క్రీమ్, అండ్ లివర్ చేసిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో షీ యూస్ టు గో అండ్ టేక్ ద ఇయర్ టాప్స్, సిల్వర్ యాంక్లెట్స్ and commit the offense. ఈ హ్యాబిచువల్ అఫెండర్ టోటల్ 25 కేసెస్కి కొన్ని డిస్క్రిప్షన్స్ మీకు చెప్తున్నాము. హైదరాబాద్ కమిషనరేట్లో టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. ఇదిలో మలక్పేట్లో 2 కేసెస్, సైదాబాద్లో 2 కేసెస్, అంబర్పేట్లో 2 కేసెస్, అండ్ జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 కేసెస్. ఇదిలో టోటల్ 23 grams గోల్డ్ అండ్ 330 grams సిల్వర్కి రికవరీ కూడా జరిగింది. తర్వాత రాచకొండ కమిషనరేట్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్, మీర్పేట్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో 6 కేసెస్, 30 grams గోల్డ్, 29.6 grams గోల్డ్ అండ్ 270 grams సిల్వర్కి రికవరీ జరిగింది. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసుకి డిటెక్షన్ జరిగింది. ఇది ఈ సందర్భంలో 5 grams గోల్డ్ అండ్ 81 grams సిల్వర్కి రికవరీ జరిగింది. ఈ ఎంటైర్ కేస్ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ ఫుటేజ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అండ్ ఈ సందర్భంలో ఈస్ట్ జోన్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ గోవింద్ రెడ్డి, తర్వాత మన ఒక డిఎస్ఐ శివ్ శంకర్ ఉన్నారు. శివ్ శంకర్, రేజ్ యువర్ హ్యాండ్. శివ్ శంకర్ చాలా మంచిగా వర్క్ చేశారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ తర్వాత ఒక ఫిజికల్ సర్వేలెన్స్ మౌంట్ చేశారు. అండ్ ఇదిలో మొత్తం ఇన్ఫర్మేషన్ తర్వాత డిఐ నాను నాయక్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేవి సుబ్బారావు, ఏసీపీ ఎం సుదర్శన్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ రాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ బాబా, కానిస్టేబుల్ ఆఫీసర్ అశోక్, కానిస్టేబుల్ ఆఫీసర్ నరేష్, కానిస్టేబుల్ ఆఫీసర్ సాయికాంత్, కానిస్టేబుల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రసాద్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్ అమర్నాథ్ ఈ ఎంటైర్ కేస్ డిటెక్షన్లో చాలా హార్డ్ వర్క్ చేశారు.
అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఈ అంతా మంచి కేసుకి డిటెక్షన్ జరిగింది, మోర్ దెన్ 20-25 కేసెస్ పైన. ఈ సందర్భంలో తరఫు నుంచి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, పర్టికులర్గా పేరెంట్స్కి, మదర్స్కి, అంటే పిల్లలకి కొంచెం గైడ్ చేయండి. స్ట్రేంజర్స్ ద్వారా ఐస్ క్రీమ్ లేకపోతే చాక్లెట్ లేకపోతే చిన్న చిన్న ఇన్సెంటివ్ 10 రూపీస్ 20 రూపీస్కి దే షుడ్ నాట్ టేక్ లైక్ దట్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, భవిష్యత్ ప్రణాళికపై సమావేశం నిర్వహించబడింది. ఆదోని డివిజన్ ఆలూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలలో నేరుగా కలిసి మాట్లాడారు. వారు వండే భోజనాన్ని ఎలా చేస్తున్నారో చూసి ఎటువంటి అవాంతరాలు జరగకూడదని అక్కడున్న సిబ్బంది సూచించారు. ఉత్తరాంధ్రలో నీటి సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కోరారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరించిన భవిష్యత్తులో ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని అన్నారు. ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి శాతం పాతాల్లోకి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వర్షాభావం కారణంగా ఉత్తరాంధ్రలో నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్తరాంధ్ర పారుదల శాఖకు కేవలం 700 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదని అన్నారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక లోక్సత్తా పార్టీ తాలూకా అభిప్రాయం. అంతేకాకుండా అసలు ఏ ప్రాజెక్టు పారదర్శక పరిపాలన తీసుకొస్తామన్నా అన్నిటికన్నా మంచినీటి పరిపాలన కావాలి, మంచినీరు అందించే పరిపాలన కావాలి. వ్యవసాయ క్షేత్రాలు ఆరుగాలం ఖరీఫ్ కానీ రబీ కానీ మంచి పంటలు పండే స్థితికి తీసుకురావాలని మా అభిప్రాయం. అందులో భాగంగానే పెద్దలు గౌరవనీయులు మొన్ననే ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సాగునీటిలో కానీ, ఆర్థికంగా కానీ, వ్యవసాయపరంగా కానీ, లేదా వ్యక్తిగత ఆదాయపరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉందని గత 5 సంవత్సరాలుగా కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర విభజన తర్వాత మొన్న బడ్జెట్లో కూడా చూశాక ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో త్రాగునీరు, సాగునీరు ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. మనం పక్కనే చూస్తున్నాం, చెన్నై మహానగరంలో త్రాగునీరు లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో పరిశ్రమలు మూతపడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇంచుమించుగా విశాఖపట్నానికి, విజయనగరం పట్టణాలకి రెండింటికి కూడా అదే పరిస్థితి ఈరోజు ఉంది. అదృష్టవశాత్తు మనకి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం పూర్తయింది కాబట్టి మన విశాఖకి త్రాగునీరు సరఫరా చేసే అన్ని రిజర్వాయర్లు ఇక్కడ ఎండిపోయినాయి. మీకు రైవాడ డెడ్ స్టోరేజ్ నుంచి 15 MGD నీరు తీసుకొస్తున్నారు. మిగతాది తాటిపూడి కానీ, అదేవిధంగా మేఘాద్రిగడ్డ కానీ, ముడసర్లోవ కానీ అన్నీ కూడా ఇంచుమించుగా గోస్తని కానీ అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఒక చుక్క నీరు లేనటువంటి పరిస్థితి ఉంది. 115 నుంచి 120 MGD నీరు పురుషోత్తమపట్నం నుంచి ఏలేరు రిజర్వాయర్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయింది కాబట్టి తీసుకురాగలిగాం. నీటి వనరులు ఉండి త్రాగడానికి నీరు లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక్కడ మనకైతే 207 TMC నీరు ఈ 3 జిల్లాలకి వర్షపాతం ద్వారానే, సహజ వనరుల ద్వారా మనకి లభ్యత ఉంది. మన జిల్లాలోనే మనకు లభ్యత ఉన్నప్పటికీ కేవలం 100 TMC లోపలే మనం వాడుకోగలుగుతున్నాం. ఈ ఏడాది గత ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రిజర్వాయర్లు అన్నీ కూడా ఎండిపోవడంతో సాగునీరు మటటా ఉన్నా త్రాగునీరు కూడా నీరు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి డెల్టాకి నీరు లేనప్పుడు సీలేరు సభ నుంచే నీరు విడుదల చేసి అక్కడ పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఉంది. న్యాయపరమైనటువంటి గోదావరి జలాల హక్కు ఏదైనా ఉన్నదంటే ఉత్తరాంధ్ర జిల్లాల వారికే ముందు హక్కు ఉంది. ముందు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆ నీరు సద్వినియోగపరుచుకునేటువంటి హక్కుని ద్వారా మాకు నీరు నిష్పత్తి ద్వారా ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. బడ్జెట్లో చూస్తే మాకు సుమారు మొత్తం 2,27,000 కోట్ల బడ్జెట్లో
కేవలం 13,000 కోట్లు మాత్రం ఇరిగేషన్ పెట్టడం జరిగింది. అది కూడా చాలా తక్కువ పెట్టారు. ఆ తక్కువ ఇరిగేషన్ దాంట్లో ఈ 3 జిల్లాలకి కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఎంతో ప్రతిష్టాకరంగా పూర్తి చేసి 8 లక్షల ఎకరాలు సాగునీరుకి తీసుకురాగలిగే మంచి ప్రాజెక్టు. 1200 గ్రామాలకి త్రాగునీరు, అందులో 10 టీఎంసీ నీరు పరిశ్రమలకి త్రాగునీరుకి కూడా కేటాయించబడినటువంటి ప్రాజెక్టు. మొదటి దశ 2,200 కోట్ల రూపాయలకు గత ఏడాది మంజూరైతే ఇప్పుడు ఆ కేటాయింపుల్లో కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఏడాది బడ్జెట్ పెట్టారంటే అసలు పనులు చేయడానిక లేదంటే ఆ రకంగా చూడడానిక? ఈ రకంగా అనుకుంటే మీకు 2016-17 లెక్కల ప్రకారంగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతికి 16,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయనేసి ఎస్టిమేట్ వేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునగల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ హైవేపై వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మల్కాజ్గిరి సర్కిల్ సఫిల్గూడలో 40 ఫీట్ల లోతులో ఉన్న బావిలో పడ్డ పిల్లలను జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందం సురక్షితంగా బయటకు తీసింది. మల్కాజ్గిరి సీతారాం నగర్లో ఉన్న బావిలో 2 పిల్లలు గత 3 రోజుల క్రితం పడ్డాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అదే పట్టుకోడా తోగుంది పట్టు మళ్ళీ నీ తాడు మంచి చేసుకో, బకెట్లో వద్దు, నీ తాడు మంచి చేసుకో ఫస్ట్. ఇలా అనే తాడు మంచి చేసుకొని ఫస్ట్. గుంజరు నువ్వు అక్కడ క్యాట్ తీసుకో ఫస్ట్, దాన్ని తీసుకోరు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని దుబ్బా తండా ఎస్పీ కాలనీ ప్రాంతంలో తొర్రూరు పోలీసు ఆధ్వర్యంలో డివిజన్ సిబ్బంది పాల్గొని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు, 2 ఇసుక ట్రాక్టర్లు, 8 ఆటోలు, ₹1,00,000 విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మైనార్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, వారికి ఎలాంటి చర్యలు జరిగినా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. ప్రజలు అప్రమత్తంతో ఉండి సమాజంలోని నేరాలు చరిత్రను, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి వారి వివరాలను స్థానిక పోలీసులు లేదా 100 నెంబర్కు నేరుగా సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. తొర్రూరు పట్టణంలో తొర్రూరు ఆనుకొని ఉన్నటువంటి దుబ్బతండలో ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 100 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక సందర్భాల్లో మాకు కంప్లైంట్స్ రావడం, డయల్ 100 పిటిషన్స్ రావడం వల్ల ఈ చుట్టుపక్కల న్యూసెన్స్ ఎక్కువ జరుగుతున్నది, సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ జిల్లాలో దాదాపు ఒక 30 కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేశాం. ప్రతి సందర్భంలో కూడా అవగాహన కల్పించే విధంగా మీడియా ద్వారా అడ్రస్ చేస్తున్నాం. ఎవరైనా సరే బైక్స్ కానీ వెహికల్స్ కానీ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, మైనర్స్కి బైక్లు ఇవ్వద్దు అని చెప్పినప్పుడు అనేక సందర్భాల్లో మనం ప్రతి కార్డన్ సెర్చ్లో కూడా బైక్స్ విపరీతంగా దొరుకుతున్నాయి. ఈరోజు కూడా 42 బైక్స్, 8 ఆటోలు, కొన్ని ట్రాక్టర్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇసుక కూడా అక్రమ రవాణా జరుగుతుందనే ఉద్దేశం మీద కూడా రీసెంట్గా మనం స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 100 ట్రాక్టర్లు మన హెడ్ క్వార్టర్ నుంచే స్పెషల్ పార్టీలు పంపించి సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కట్టడి చేయడానికి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వీటిని ఇంకా ఎక్కువ చేసి ప్రజలకి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తార్నాక ఇన్నోవా హాస్పిటల్లో దారుణం, 9 నెలల చిన్నారికి ఆపరేషన్ వికటించి మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యకారుల ఆగ్రహం, మత్స్య శాఖ అధికారి బదిలీ నిలిపివేయాలని డిమాండ్.
జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రతి పథకాలు ప్రజలకు అందుతాయన్న డీకే అరుణ. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు, ఒకరి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.